ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పరలోక సావాసం, దేవునితోటి సావాసం, వాక్యంతో సావాసం. ప్రైజ్ ద లార్డ్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో మర్మాలు తెలుసుకుందామా? ప్రైజ్ ద లార్డ్. మొదటి యోహాను 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా, వాక్యానికి లోబడి జీవిస్తేనంట దేవుడు మనలో ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనలో ఉన్నట్టు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే దేవుడు మనలో ఉన్నట్టు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలో ఉన్నట్టు. హల్లెలూయా. దేవుని మాటకు మనం లోబడి మనం జీవిస్తే దేవుడు మనలో ఉన్నట్టు. హల్లెలూయా. ఏ మనుషుడు వాక్యానికి లోబడి జీవిస్తాడో ఆ మనిషి లోపల సృష్టికర్తనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప మాట చూసారా? హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. వాక్యానికి మనం లోబడి జీవిస్తేనంట దేవుడు మనలో ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనం ఏమైతే ఎక్కన ఆత్మీయులము, ఆత్మీయురాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా అంటే ఆత్మీయులుగా మనం ఉంటామో ఈ శరీరానుసారంగా మనము ఆలోచన ఉండదు, శరీర క్రియలు ఉండవు. మనము ఈ యొక్క లోక సంబంధము మనం కాము. హల్లెలూయా. మనం దేవుని సంబంధము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ముఖ్యమైన ప్రకటన చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. సిద్ధపాటు కలిగి ఉండండి. ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో, వాక్యానికి లోబడి జీవిస్తారో, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారో, మోకాల ప్రార్థన చేస్తారో, రోజు వాక్యం చదువుతారో, డైలీ నోరు తెరిచి సృష్టికర్తన దేవుడిని ఆరాధిస్తారో, కీర్తిస్తారో, వాళ్ళ ఆత్మీయులు. ఈ ఆత్మీయులు ఈ భూమి మీద ఇంకా కొద్ది కాలమే ఉంటారు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మీయులు ఈ భూమి మీద ఇంకా కొద్ది కాలమే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మన ముందు ఉన్న మనిషే టక్కుమని అతను మామైపోతాడు. అరే ఎక్కడ పోయిండు ఇతను? ఇందాక ఇక్కడనే ఉండే కదా. ఈ అమ్మాయి ఎక్కడ పోయింది? ఇందాక ఇక్కడనే ఉండే కదా, ఇందాక మాట్లాడింది కదా నాతోటి. ఆత్మీయులు ఎత్తబడి గుంపులో ఉంటారు. అలా చాలామంది ఆత్మీయులు చాలామంది కనిపించకుండా ఉంటారు. అరే ఎక్కడ ఉండండి, ఇక్కడనే ఉన్నాయ్యా, ఇప్పటిదాకా మాట్లాడినారు, ఇందాక ఇక్కడనే ఉండే. ఎత్తబడి గుంపులో ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం తగ్గట్టు క్రియలు ఉండాలా, అప్పుడు మనం ఆత్మీయులము. కానీ విశ్వాసం ఉండి మన దగ్గర క్రియలు లేకపోతే ఆత్మీయులం కాము నాయన. ముఖ్యంగా ఏంటంటే చాలా ముఖ్యంగా మరి పాస్టర్లు, దైవజనులు, దేవుడు మిమ్మల్ని ఎన్నోసార్లు పిలుస్తున్నాడంట. ఎన్నోసార్లు పిలుస్తున్నాడంట. దేవుని మాటలు మీరు వినాలని ఎన్నోసార్లు దేవుడు మీకు చెప్తున్నాడంట. ఎందుకంటే ఎవరైతే వీళ్ళు పాస్టర్లుగా లేకుండా పిలువబడుతున్నారో, దైవజనులుగా ఎవరైతే పిలువబడుతున్నారో చాలామంది వాళ్ళు పండుకొని వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ కలలు అంటున్నారంట. నేను ఈ కారు కొంటాను, నేను అక్కడ ఇల్లు కడతాను, నేను ఇక్కడ ఈ బంగారం కొంటాను, నేను ఇంకో కారు కొంటాను, లేకుంటే నేను అక్కడ మీటింగ్ పెడతాను, నేను ఇక్కడ మీటింగ్ పెడతాను, నేను అక్కడ చేస్తాను, నాకు ఇంత డబ్బు వచ్చింది, నాకు ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు అక్కడ పెడతాను, ఆ డబ్బు ఇక్కడ పెడతానని మీరు కళ్ళకు అంటున్నారంట. దేవుని సేవకులారా, నిజంగా అలా ఉన్నారా మీరు? ఆ దేవుడు నేను వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళ కళ్ళకు అనుకుంటున్నారు వాళ్ళ పడకల మీద ఎలా డబ్బు సంపాదించాలా, ఎలా ఆస్తి సంపాదించాలా, ఎలా ఇంకేం సంపాదించాలని. మానుకోండి. దేవుని పిలుపుకు మీరు లోబడి మీరు జీవించాల్సిన వారై మీరే ఈ లోక సంబంధంగా తోడి, ఈ యొక్క శరీర సంబంధంతో మీరు దురాశ కలిగి ఉంటే ఎట్లా? మానుకోండి. నా సేవకులారా, ఒక తోటి సేవకునిగా మీకు చెప్తున్నాను,
వాక్యంలో కూడా జీవించండి. చాలామంది అంటే పాస్టర్లు, దైవజనులు మోకాళ్ళ ప్రార్థన చేస్తలేరంట. మీరు పండుకొని మీరు కలలు కంటున్నారంట. నేను నెక్స్ట్ ఇలా చేద్దాము, నెక్స్ట్ అలా చేద్దాము, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏ బట్టలు వేసుకోవాలా, ఏ సూట్ వేసుకోవాలా, ఏ షూ వేసుకోవాలా, ఏ వాచ్ పెట్టుకోవాలా, ఏ బంగారం కొనాలా, ఏ కార్లో పోవాలా, బినామీ ఆస్తుల మీద నేను ఆస్తులు సంపాదించుకోవాలా, నేను మీరు మానుకోండి. మీరు ఒకవేళ ఇలాగే ఉన్నారనుకోండి, ఎత్తుబడే గుంపులో ఉండరు. పేరుకే మీరు రక్షణ పొందినట్టు, పేరుకే మీరు విశ్వాసులుగా ఉంటారు. చాలామంది క్రైస్తవులు కూడా విశ్వాసులు అని చెప్పుకుంటూ మేము సంఘానికి వెళ్తున్నాము, మాకు ఇన్ని సంవత్సరాలు ఉంది, మాకు ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, మేము కూడా బైబిల్ ఎన్నోసార్లు చదివినాము, మేము కూడా పాటలు పాడుతుంటాం. కానీ మీ దగ్గర ఆ క్రియలు లేకపోతే కష్టము. డబ్బు సంపాదనలో పడిపోయి ఈ యొక్క లోకంతో స్నేహం చేసుకుంటారంట. మీరు మానుకోండి. ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నా బిడ్డల్ని నేను రక్తం పెట్టి నేను కొన్నాను, కానీ నా బిడ్డలు ఎందుకని ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా వాళ్ళు అడుగులేస్తున్నారు, దేవుని మర్చి. మళ్ళీ దానికి ఏం పేరు పెడతారో తెలుసా? నాకు డబ్బు వచ్చింది, నాకు ఆస్తి వచ్చింది, ప్రైజ్ ద లార్డ్ అంటారంట. మళ్ళా వద్దు బిడ్డ, దేవుని అక్కడ సమీపంగా ఉంది. ఈ ఆత్మీయులు భూమి మీద, నిజమైన దేవుని బిడ్డలు ఆత్మీయులు భూమి మీద కొద్ది కాలమే ఉంటారు. వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవుని అక్కడ సమీపంగా ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరైతే ఇట్లా లోక సంబంధంగా, శరీర సంబంధంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారో మీరు మార్చుకోండి, ప్లీజ్ మార్చుకోండి. మీ యొక్క బుద్ధి, మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రవర్తన అంతా మార్చుకొని మీరు మీ ధనాన్ని మీ పేద క్రైస్తవులకు, ఎవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి. మీరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మారండి. రక్షణ లేనైతే, ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళైతే ఈ భూమి మీద 7 ఏళ్ళు శ్రమ అనుభవిస్తారు. కానీ రక్షణ పొందిన బిడ్డలమై ఉండి కూడా మనము కూడా అన్యుల్లాగా ఆలోచించుకుంటా, అన్యుల్లాగా మనం అడుగులేస్తే, ముఖ్యంగా ఏంటంటే చాలా బాధాకరము, పాస్టర్లు, దైవజనులు ఎందుకని వీళ్ళు శరీర సంబంధంగా, లోక సంబంధంగా అడుగులేస్తున్నారో తెలుస్తలేదు. ఏది ఏమైనా సరే ఇప్పుడు మార్చుకోండి. దేవునికి లోబడి జీవించండి, వాక్యానికి లోబడి జీవించండి. నలుగురికి మాదిరికంగా మీరు నలుగురికి సాయంకరంగా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. పాస్టర్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. హల్లెలూయా. సామెతలు 1:29 దేవుడు చెప్పింది నాకు, జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. సామెతలు 1:29 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మీకు ఇష్టం లేకపోయానంట. ఓ దైవజనాంగమా, మార్చుకోండి. వాక్యానికి లోబడి మీరు జీవించండి. దేవునికి ఇష్టంగా మీరు అడుగులు వేయాల్సిన వారే మీరే లోక సంబంధంగా, శరీర సంబంధంగా అడుగులు వేస్తున్నారా? మార్చుకోండి. టైం ఈజ్ వెరీ షార్ట్. సమయం లేదుగా. రక్షణ పొందిన బిడ్డలై ఉండి, విశ్వాసులై ఉండి కూడా మీరు ఎత్తబడే గుంపులో ఉండకపోతే చాలా బాధాకరం. అందుకే మీరు ఇప్పటి నుంచి మీ బుద్ధి, మీ ఆలోచన, మీ ప్రవర్తన మీరు మార్చుకొని నలుగురికి మాదిరికంగా, నలుగురు సాయంకరంగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. అట్టి రీతిగా మీరు అడుగులేసి నలుగురికి మాదిరికంగా, నలుగురు సాయంకరంగా ఉండండి. మోకాల ప్రార్థన చేయండి. మోకాల ప్రార్థన ఇంపార్టెంట్. దేవుని అడిగింది, తండ్రి మేము తెలియక చేశామేమో పొరపాటు, మన్నించి ఆయన క్షమించు తండ్రి అని అడగండి. దేవుడు కృప చూపించేవాడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆమేన్. సమయము చాలా కొద్దిగా ఉంది. హల్లెలూయా. ఆత్మీయులకు ఇది సంతోషకరమైన ఇది వార్త. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయులు ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటారంటే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎత్తబడే గుంపులో ఉండాలని, ఎందుకంటే నా చూపు, నా ఆశ, నా ఆలోచన అంతా మా దేవుని వైపే. వాక్యంకి లోబడి నేను ఎలా జీవించాలా, వాక్యం నాకు ఏం చెప్పిందో నేను అలా చేయాలంతే. అట్టి రీతిగా అడుగులేద్దాం. దేవునికి మహిమకరంగా అడుగులేద్దాం. హల్లెలూయా. అట్టి రీతిగా మీరు ఉండాలని చెప్పి ప్రభు పేట కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
All glory to God and Lord Jesus Christ. Amen, amen, amen.